తెలంగాణ గీతం తెలంగాణ లోగో ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి తుది కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేరుకున్నారు. తెలంగాణ గీతం లోగోపై వారిద్దరూ చర్చిస్తున్నారు. తెలంగాణ గీతం తెలంగాణ లోగో ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి తుది కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేరుకున్నారు. తెలంగాణ గీతం లోగోపై చర్చిస్తున్నారు. తెలంగాణ గీతం తెలంగాణ లోగో ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి తుది కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, తెలంగాణ గీతం అలాగే లోగో రాజముద్రకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది? దీని మీద ఏమైనా కాంగ్రెస్ ముద్ర ఉంటుందా? మేనిఫెస్టో సందర్భంగా చెప్పినటువంటి అంశాలన్నిటిని కూడా దీంట్లో ప్రధానంగా పొందుపరచాలనేటువంటి ఆలోచన చేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాజముద్రతో పాటు రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా గడిచిన వారం రోజులుగా జరుగుతుంది. జూన్ 2న జరిగేటువంటి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన సందర్భంగా ఈ రెండింటిని కూడా ఆవిష్కరించాలని నిర్ణయించింది. గతంలో ప్రభుత్వం కేబినెట్ లో కూడా ఆమోదించినటువంటి నేపథ్యంలో వీటికి తుది రూపం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చేరుకున్నారు. వీటితో పాటుగా ఈ జూన్ 2 వేడుకలకు సంబంధించి పర్యవేక్షిస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కోదండరాం అలాగే ఈ పాట రూపకల్పనకు చేస్తున్నటువంటి కవి అందశ్రీతో పాటు కీరవాణి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సాయంత్రం వరకు ఈ పాటకు సంబంధించి పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజముద్రకు సంబంధించినటువంటి అంశం మీద కూడా కొంత ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. ఈ 1-2 రోజుల్లో అధికారికంగా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. జూన్ 2 సందర్భంగా వీటిని అధికారికంగా ప్రభుత్వము విడుదల చేయబోతోంది. చారి, ఏమైనా కలర్స్ లో ఏమైనా మార్పులు ఉంటాయా? సాధారణంగా ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి రంగుల్ని మాత్రమే ఉంచాలనుకుంటున్నారు. కాకపోతే గతంలో ఉన్నటువంటి రాజముద్రకు సంబంధించి దాంట్లో రాచరిక పోకడలు ఉన్నాయనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దానికి తెలంగాణ అనేది ఉద్యమము అలాగే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంశాలన్నింటినీ కూడా పొందుపరిచేలా ఈ లోగో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో సీఎం ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగా చిహ్నాలను మాత్రం పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. ఈ కూర్పుకు సంబంధించి కొంత గతంలో ఉన్నటువంటి రాజముద్రను పోలి ఉంటుంది, కానీ దాంట్లో పొందుపరిచేటువంటి అంశాలు మాత్రం మారేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొదట్లో తెలంగాణ గీతం రూపకల్పనలో కీరవాణి పేరు వినిపించింది. ఆ తర్వాత విమర్శలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు అందశ్రీ కీరవాణి సంయుక్త ఆధ్వర్యంలోనే ఈ గీతం అలాగే లోగోకు సంబంధించి ఏమైనా డిస్కషన్స్ ఉంటాయా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించి విషయాలను కనుక చూస్తే రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి పాట ఎవరు పాడాలి అనే దానికి సంబంధించి అందశ్రీకి పూర్తి బాధ్యత ఉంటుంది. కాబట్టి అందశ్రీ తనే రాసినటువంటి పాట ఎవరితో పాడించాలి, ఎవరితో మ్యూజిక్ అందించాలనే దానికి సంబంధించి ఆయనకే అధికారం ఇస్తున్నామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి నేపథ్యం. వచ్చినటువంటి విమర్శలన్నిటికీ కూడా సీఎం అదే సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం దీంట్లో మార్పులు కానీ చేర్పులు కానీ ఉండేటువంటి అవకాశం లేదు. అందశ్రీ చేసినటువంటి పాటకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఆయనే తుది మెరుగులు దిద్దుతున్నటువంటి క్రమంలో ఆ పాటకు సంబంధించి గీత రచయితకే బాధ్యత ఉంటుంది. కాబట్టి అందశ్రీ కీరవాణి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాబట్టి తుది రూపు ఇచ్చేటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశం జరుగుతోంది. ఆల్ రైట్ చారి, థ్యాంక్ యూ.